ఏంట్రా అంత నార్మల్ గా ఉన్నావు? ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నా, తెలుసా నీకు? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది శైలు. ఇప్పటివరకు కొనసాగిన మన ప్రేమ కాటికి పోయినా ఇలానే నిలిచిపోతుంది. ఏం చెప్పావురా? నా జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు కూడా రానిన కన్నీరు ఈ క్షణం నీ కళ్ళలో భయం చూస్తుంటే వస్తుంది. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు శుక్ల. నువ్వేమో ఇలా అంటావు, కానీ అక్కడ మా ఏంటి ఎప్పుడు చూసిన నాన్న అంటావు? మీ నాన్న కష్టం కలగకుండా పెంచాడేమో. నేను ఆ కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా చూసుకుంటాను. అబ్బో ఈడు మనకంటే ఉన్నాడు. నా ప్రాణాన్ని నేను వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను. రారా గజ్జికొక్కద్దా. నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. ఏంటే నేను చేసిన తప్పు? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఎందుకే నన్ను ఇలా బజార్కి ఈడుస్తున్నావు? నాన్న, నీ కూతురు తనతో ఏదో తప్పు చేస్తూ అందరికి దొరకలేదు నాన్న. అయినా నేను చేసిన తప్పేంటి నాన్న? ప్రేమించడమా? మాట్లాడనవసరం. రేపే నీ పెళ్లి. కాదు కూడదు అన్నావో, వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. నేను ఇంత చెప్తున్నా నా ప్రేమకి విలువివ్వని మీకన్నా. నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదనుకోండి. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. ఎక్కడున్నావు? విషయం ఏంటో చెప్పు. నాన్నకు మన విషయం తెలిసిపోయిందిరా. నేను ఇంట్లో ఉండి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావే? ముందింటికెళ్ళి నువ్వు జఫార్ అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. ఇంకా నిన్ను తిట్టక నేను నిన్ను వదలను. బయటికి వెళ్ళి బతకాలే. నీతో పాటు నేను కూడా అడుగు తినాలా? ఒకటో నెంబర్ పెద్ద ఎదవే నువ్వు. నిన్ను నమ్ముకునే కదరా ఇంత దూరం వచ్చాను. ఎవడు రమ్మన్నాడే? తాగిన మొత్తంలో 100 అంట. నాకు బుద్ధి లేదు, నీకుందిగా. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి, అసలు మాట్లాడుకురు మనుషులు నాతోని. ఇప్పుడు నువ్వు కాదంటే నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. నువ్వేనా తాగేస్తున్నావా, లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట అనొద్దురా. నువ్వు అక్కడే ఉండు, శివగాన్ని పంపిస్తాను. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఏంటన్నా ఎక్కడ తీసుకొచ్చారు? నాని ఎక్కడా? ఎవడే నీ కన్నా? ఇక్కడ చిన్న ఎంజాయ్మెంట్ కోసం యుగ యుగాలు మండే నరకానికి వెళ్తావా? నేను నానికి ఫోన్ చేస్తా. నాని నవ్వు ఆపుకుంటున్నావు కదరా? రే మచ్చా, దాని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందిరా. ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. నాన్న, ఈ కూతురు చచ్చి ఏడిపించేశారు మొత్తం, ఏడిపించేశారు. విజ్ఞాన ప్రదర్శనలో మేం కూడా వస్తాం రా, కలిసే పోదాం. అన్నయ్య. అక్కడ క్షణం నీకు నాన్న కోపమే కనిపించింది, కానీ ఎన్నాళ్ళు తన ప్రాణమే నువ్వని బతుకుతున్న ప్రేమ కనిపించలేదరా? ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. అయినా నీ ప్రేమ వాడు మోసం దగ్గర ఆగిపోతే నిన్ను కన్న తండ్రి ప్రేమ నీతో చావు వరకు రావడానికి సిద్ధపడింది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. నా కూతురే పుట్టలేదనుకోమన్నావు. నువ్వు నా కూతురు కాదమ్మా, మా అమ్మవి. క్లాప్స్ బా. ఈ జన్మకి
చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను.